ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన సేన. వరద ఉద్రిక్తత ప్రదేశాలు అంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా సరుకులు సదుపాయాలు అందిస్తుంది. కానీ మూగజీవుల్ని పట్టించుకోలేదేమో అన్న వెసులుబాటు ఈరోజు జనసేన కీలకంగా తీసుకున్న నిర్ణయం. మూగజీవులకి న్యాయం చేయాలి, ముఖ్యంగా పశుపక్షాదులు, ఆవులు ఇవన్నీ కీలక పాత్ర. అదే రకంగా సరుకులు అవన్నీ సప్లై చేస్తున్నారు, కానీ దుప్పట్లు లేకపోతే వాళ్ళకి సంబంధించిన చీరలు కానీ, లుంగీలు కానీ, టవళ్ళు కానీ ఇవి కూడా అమలాపురం నుంచి పండుగారు వీరి సంబంధిత అందరూ ఒక 4-5 కార్లు వేసుకొని వరి చెత్తకు సంబంధించిన లారీలు, ట్రక్కులు ఒక 3-4 వెహికల్స్ వచ్చినాయండి. మన వంతు బాధ్యతగా, అంటే జన సైనికుడికి పదవులు అక్కర్లేదండి. ఎవరు పండు మీరు అంటే నేను సైనికుడినక్క, జన సైనికుడినక్క అంటారు. ఆ ఒక్క పదవి చాలండి బోర్డర్లో సైన్యంలాగా అన్న వెనకాల ఉండి మేము యుద్ధం చేయడానికి. వీటన్నిటికంటే మించి ఈరోజు తాడికొండ నియోజకవర్గం, తుళ్ళూరు మండలం, హరిశ్చంద్రపురం. ఈ హరిశ్చంద్రపురానికి సంబంధించి మనం చూస్తే కృష్ణానది ఇటు పక్కగా వెళ్తుంది. మీరు చూస్తే ఎన్ని రకాలుగా మీరు అన్నయ్య ఫ్లెక్సీ చూసినప్పుడల్లా అన్నయ్య సిద్ధాంతాలు గుర్తు రావాలి. అన్నయ్య అంటే డీజేలో, లేకపోతే బైక్ రీసౌండ్లో, లేకపోతే కేక్ కటింగ్లో ఇవి కాదండి. అన్నయ్య పుట్టినరోజు కూడా మొన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మనందరికీ తెలుసు. కనుసంధితలో మొక్కలు నాటించాలి, లేకపోతే పశుపక్షాదులకి దగ్గరగా ఉండాలి. కష్టం అనే వాడికి కాపు కాసేటటువంటి గొప్ప నాయకుడు ఈరోజు జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు అండి. విశాలమైన హృదయంతో ఎంత విరాళం ఇచ్చాడో ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాలి. మొరిగే ప్రతి ఒక్కరికి చెప్తున్న మాటలు ఎవరైనా మాట్లాడతారు. మాటలు మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అంటూ ఈరోజు అమలాపురం నుంచి అన్నయ్య ఆదర్శాలని కాపాడుతామంటూ ముందుకొచ్చినటువంటి పండు గారికి సంబంధించిన జన సైనికులు కానీ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎక్కడెక్కడ జిల్లాల వారీగా మీరందరూ వచ్చి అన్నయ్య ఆదర్శాలని, అన్నయ్య ఆదేశాలని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వినాయక చవితి అండి, అందరూ పండగకి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా వరద బాధితులకు సంబంధిత వాళ్ళ దగ్గర మేము విన్నాము అంటూ గత ప్రభుత్వం చూసాం కదా. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ నిలబడిందండి. ఇవాళ పండగ కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రాత్రి వేళ మేమందరూ ఈ టైంలో అసలు రోడ్లు కూడా సరిలేవు. ఈ టైంలో ఇక్కడికి వచ్చాం. ఇది కృష్ణానది బోర్డర్ ఏరియా అయినా సరే వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, ఏ విఘ్నాలు లేకుండా అమరావతి ఏకైక రాజధానిగా డెవలప్ అవ్వాలని, దానికి విఘ్నేశ్వరుడు సదా మన అందరూ నిలబడాలని, అమరేశ్వరుడు సాక్షిగా అమరావతి అంటే దేవతల రాజధానిగా మరొక్కసారి ప్రీతిగాంచాలని, దేశాన్ని అంటే ఢిల్లీని తలదన్నే రాజధాని కడతానన్న చంద్రబాబు గారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పోరాడే పటిముండే పవనన్న వెనకాల మేము అందరం సైన్యంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు లింగోల్ పండు, జనసైనికుడిని. మేము అమలాపురం నుంచి వచ్చాం, తూర్పుగోదావరి కోనసీమ జిల్లా. ఈ విజయవాడ వరద బాధితులకి మా వంతుగా సహకారం చేద్దామని చెప్పని మా కళ్యాణ్ గారి ఆశయాలని దృష్టిలో పెట్టుకుని వరద ముంపుకి గురైన మూగజీవాలకి అలాగే బాధితులకి కూడా మూగజీవాలకేమో గడ్డి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది బాధితులకి దుస్తులు పంపిణీ కానీ, ఆహార పంపిణీ కానీ రేపు చేయబోతున్నాం. ఈ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం వచ్చాం ఈరోజు. మొన్న ఆల్రెడీ ఈ గ్రామం గోదావరి పక్కనే ఉంది, కృష్ణానది పక్కనే ఉంది. ఇది ఇంచుమించుగా 10 నుంచి 15 అడుగులు మొన్న వరదకి నింపైందండి ఈ గ్రామం మొత్తం. దీనికి మూగజీవాలకు సంబంధించిన గడ్డి గ్రాసం అంతా కూడా ఈ వరదలో వెళ్ళిపోవడం జరిగింది. మాకు ఒక సమాచారం మా గుంటూరు మా అక్క రజనీ గారు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్తే మనం వాళ్ళకి ఇచ్చిన మూగజీవాలకు న్యాయం చేసిన అవుతుందని చెప్పడం జరిగింది ఇవి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ సమయం చీకటి పడిపోయింది. ఇప్పుడు అయినా కూడా తణుకుని వచ్చామంటే పవన్ కళ్యాణ్ ఆశయాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు మాది ఎక్కడ అమలాపురం నుంచి ఇంత దూరం వచ్చామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఇంత దూరం వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ్ గారి ఆశయాలని మరింత బలోపేతం చేద్దామని. ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ వంతు కూడా సాయం చేస్తామని చెప్పి మా మాట ఇవ్వడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న
నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన సేన సేన